దురాశల చొప్పున నడుస్తూ లాభం నిమిత్తం మనుషుల్ని కొనియాడుతూ సనుగువారు తమ గతిని గూర్చి నిందించువారై ఉన్నారు. చాలు. ఇది ఈరోజు నేను మీకు చెప్పే సందేశం ఏమిటంటే, సనిగేవారు అనండి ఒకసారి మీ నోటితో. మీ పక్క వాళ్ళకి చెప్పండి అన్నమాట, సనిగేవారు. ఓకే, ఇది 70వ వర్తమానం. మీరు కంటిన్యూగా యోధా పత్రిక ఒక నోట్స్ పెట్టమని చెప్పాను. రెగ్యులర్గా మీరు రాసుకుంటే, నేను కూడా ఒక డైరీ పెట్టాను దీని కొరకు, యోధా పత్రిక, ఓన్లీ యోధా పత్రిక కోసం. ఇది 70 వర్తమానం, ఇది 70వ వర్తమానం. 15 వచనాలు అయిపోయినవి. ఈ 16వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక 10-15 వర్తమానాల దాకా ఈ యోధా పత్రికలో మనం ధ్యానించబోతున్నాం. ప్రభు మనతో మాట్లాడి బలపరచునుగాక. ఈ యోధా పత్రికలో అంత్య దినాల్లో సంఘం ఎలా ఉంటుందో, అంటే ఒక సంఘం గురించే కాదు, సార్వత్రిక సంఘాలన్నీ ఉద్దేశించి యోధా ఈ పత్రికను రాశాడు. పత్రికలన్నీ కూడా ఎంత గొప్పగా ఉన్నాయంటే, సంఘానికి పత్రికలు ఒక వెన్నుపూసతో సమానం. మనిషి నిలబడాలంటే వెన్నుపూస ఎంత ప్రాముఖ్యమో, సంఘము నిలబడటం కొరకు ఈ పత్రికలు అంత ప్రాముఖ్యమై ఉన్నవి. కాబట్టి మీరు ఈ పత్రికల్ని క్యాజువల్గా తీసుకోకండి. ఒక్కొక్క పత్రిక రాయటం యొక్క ఉద్దేశం చాలా గొప్పగా ఉంది. పౌలు రాసిన పత్రికలు చూస్తే చెరసాల్లో ఉండి కూడా సంఘాన్ని గురించి ఆయనకి భారం ఉంది. చూడండి, జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది అంటే, ఎందుకు వచ్చిన బాధ నాకు ఇది, దేవుని నిమిత్తమై ఈ చెరసాల్లో నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకోవాలి వాస్తవంగా. కానీ చెరసాల్లో ఉండి కూడా పత్రికలు రాస్తూ వచ్చాడు పౌలు. పౌలు రాసిన పత్రికలు ఉన్నాయి, పేతురు రాసిన పత్రికలు ఉన్నాయి, యాకోబు రాసిన పత్రికలు ఉన్నాయి. సో ఇట్లాగా బైబిల్లో యోహాను రాసిన పత్రికలు చూస్తాం, యోధా పత్రిక కూడా చదువుతూ ఉన్నాం. మరి ఎక్కువ శాతం సంఘానికి అంత్య దినాల్లో సంఘం ఎలా ఉంటుందో వివరంగా చెప్పినాడు యోధా. మనం ఒకసారి విన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటే, అంత్య దినాల్లో భక్తిహీనుల సంఖ్య ఎక్కువైపోతూ ఉంటుంది. వాళ్ళ యొక్క నడవడిక, ప్రవర్తన ముందుగానే ఈ పత్రికలో యోధా తెలియపరుస్తూ వచ్చాడు. వారిని గురించి కొన్ని మాటలు మస్ట్ అండ్ షుడ్, వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్తూ మృగాన్ని పోలి ఉంటారు అని చెప్పాడు. నిజంగా ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటుంటే మనిషి ఎవరో అర్థం కావట్లేదు, మృగం ఎవరో కూడా మనకు అర్థం కావట్లేదు. అలాగే ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్. అలాంటి పరిస్థితుల మధ్యలో ముందుగానే యోధా ఆ మాట తెలియజేశాడు. మనుషులు మృగాల్ని పోలి ఉంటారు అన్నాడు. సముద్రం అలల్ని పోలి ఉంటారు, నిర్జలమైన మేఘాల్ని పోలి ఉంటారు. అంటే మేఘం ఉంటుంది కానీ వర్షం కురవదు. ఇట్లాగా ఎన్నో పోలికలు చెప్పుకుంటూ వస్తూ, మొన్న లాస్ట్ వీక్లో కూడా మనుషులు లాభాన్ని అపేక్షించి మనుషుల్ని కొనియాడుతూ ఉంటారని చెప్పాను. ఈరోజు ప్రత్యేకంగా ఆయన చెప్తున్నాడు, వారు సనిగేవారుగా ఉండి తమ గతిని గురించి నిందించే వాళ్ళుగా ఉంటారని వాక్యంలో చెప్పబడి ఉంది. క్రైస్తవ బిడ్డలకి సనుగుడు అనేది ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంత దూరంలో ఉండాలి సనుగుడు అనే పదం. కానీ విచారకరమైన సంగతి ఏమిటంటే, నామకార్థ క్రైస్తవులు, ఇంకా చెప్పుకోవాలంటే క్రైస్తవులు ఎవరో ఆత్మీయులు ఎవరో తెలియక, వారికి వీరికి ఏమాత్రం వ్యత్యాసం తెలియకుండా సనిగే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. మనం సనిగే వాళ్ళగా ఉండకూడదు, కానీ ఎప్పుడు స్తుతించేవారుగానే ఉండాలి. ఒక దైవజనుడిగా నా ప్రార్థన, సంఘం విశ్వాసులు ఎప్పుడు కూడా దేవునికి ఏది చేసినా ప్రభువా ప్రైజ్ గాడ్ అనేటట్లుగానే నీ జీవితం ఉండాలి. కానీ ఎందుకు ఇలా జరిగిందని దేవుణ్ణి ప్రశ్నించి సనిగేటట్లుగా నీ జీవితం ఎప్పటికీ ఉండకూడదు.
ఎక్కువ శాతం మీరు చూడండి చాలామంది సనుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ముసలమ్మ అంటే పెద్ద వయసు కలిగిన వాళ్ళు మన ఇండ్లలో కనబడుతూ ఉంటారు. వృద్ధాప్యంలోకి వచ్చేసి ఉంటారు. మేబీ 60, 55 ఇట్లాగా 70 ఈ ఏజ్లో ఉన్నవాళ్ళు ఆ వయసులో పాపం వాళ్ళు ఏ పని చేసుకోలేని పరిస్థితి. అప్పుడు ఖచ్చితంగా అప్పుడు మనుషుల సహాయం వాళ్ళకి కావాలి. వాళ్ళకి మంచిని అందించేవాళ్ళు, భోజనం ఏర్పాటు చేసేవాళ్ళు, వాళ్ళకి కావలసిన సదుపాయాలను చూసుకునేవాళ్ళు కంపల్సరీ ఒక మనిషి ఉండాలి వాళ్ళకి. ఇంకా ఓల్డ్ ఏజ్ ఎట్లా ఉంటారంటే మా నాయనమ్మను చూస్తూ ఉండేవాళ్ళం. దేవుని దయవాలి మేము ఇక్కడికి పరిచర్యకి వచ్చేసినప్పుడు మా నాయనమ్మ ఇక్కడ మాతో పాటు అంటే ప్రభు దగ్గరికి మా నాన్నగారు మా అమ్మగారు మహిమలోకి వెళ్ళిపోయితే ఇక్కడ ఇంటి దగ్గర నాయనమ్మ ఒక్కరే ఉంటున్నారని ఆమె చూడవలసిన బాధ్యత నా మీద ఉంది కనుక, మమ్మల్ని ఎత్తుకున్నది చూసింది కనుక అని మేము ఇక్కడికే తీసుకొచ్చాం. లాస్ట్ స్టేజ్ మాట ఇంకా ఓల్డ్ ఏజ్కి వచ్చినప్పటికీ ఆమెకి మరణం సమీపించే సమయం ఆసనమైనప్పటికీ చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఉండేది. అదిగో చూడు ఎవరో వెళ్ళిపోతున్నారు, చూడు చూడు బాబు, చూడు చూడు ఎవరు లేరు అక్కడ, చూడు వెళ్ళిపోతున్నారు చూడు అంటూ ఉండేది. అప్పుడు అక్కడ లోకల్ డాక్టర్ గారు ఒకటి ఉంటే ఆయన చెప్పినారు, బ్రదర్ ఈమెకి ఇది ఓల్డ్ ఏజ్, ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చేసారు, మరణ కాలం సమీపించే సమయంలో మరలా చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తారు. కాబట్టి మీరు అలాగే ఉంటారు ఆ స్టేజ్లో అని చెప్తే సరేనని మేము అలాగా అర్థం చేసుకుని ఆమెను అలాగే చిన్నపిల్లలాగే చూస్తూ వచ్చేవాళ్ళు. సో అలాంటి సమయాలు ఎట్లా ఉంటాయంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ దగ్గర ఎవరినైనా పరిచర్య చేయమని వాళ్ళకి ఏమి ఆర్డర్ వేస్తామనుకోండి, లేకపోతే అత్తగారు వృద్ధాప్యంలోకి వచ్చేసింది, లేకపోతే నాయనమ్మ వృద్ధాప్యంలోకి వచ్చేసింది, అమ్మమ్మ వృద్ధాప్యంలోకి వచ్చేసింది. సో ఆ టైంలో యవనస్తులు ఎవరిలో ఒక 20 ఏళ్ల వయసు ఉన్న పిల్లల్ని నాయనమ్మ దగ్గర ఉండి కొంచెం అన్నం వండి పెట్టి బట్టలు ఉతుకు పెట్టి చక్కగా నువ్వు పరిచర్య చేయి తల్లి అన్నావు అనుకోండి, నిజంగా వాళ్ళ సనుగుడు అప్పుడు మనకు వినబడుతుంది. దేవుడికి స్తోత్రం, యెహోవా ఈరే, దేవుడికి స్తోత్రం అని చెప్పండి. ఒకసారి చేతే తల్లిలో చెప్పండి అమ్మా. నిజంగా చెప్తున్నా, నిజంగా ఆ టైంలో ఎలాంటి వాళ్ళని సనుక్కుంటూ ఉంటారు. ఈవిడికి చేయాలా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం చేసింది ఊరకనే ఏది పోదు. నువ్వు చేసావు అనుకో, రేపొద్దున నువ్వు వృద్ధాప్యంలోకి వస్తే నీకు పరిచర్య చేసేవాళ్ళు కూడా దేవుడు సమకూరుస్తాడు. ఆ టైంలో మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి ఆ టైంలో ఖచ్చితంగా. అందుకని ఎప్పుడు చిన్న పని నువ్వు చేసినా, నీ ఇంటోళ్ళకి చేసిన, నీ బంధువులకి చేసిన, సంఘానికి చేసిన, ఎప్పుడు నీ జీవితంలో సనుక్కుంటే ఏది చేయొద్దు. మీరు అడగొచ్చు, అన్నయ్య ఎందుకు సనుక్కోకూడదు, సనిగే వాళ్ళు ఎందుకు సనుక్కోకూడదు? ఒకే రిఫరెన్స్ చెప్తాను. అసలు దేవుని బిడ్డలు ఎందుకు సనక్కూడదో ఒక్క రిఫరెన్స్ మీకు ఇస్తా. సబ్జెక్ట్ అంతా కూడా ఏ ఏ విషయాల్లో సనక్కూడదో చెప్తాను. అసలు ఎందుకు సనుక్కోకూడదో, సనుగుడు వల్ల ఎంత నష్టం ఉందో మనకు తెలుసుకుంటే, అమ్మో అస్సలు సనుగుడనే ఆ కాన్సెప్టే మనలోకి రాదు. చూద్దామా ఎందుకు సనక్కూడదు? ఒక రిఫరెన్స్ చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సనగొద్దు, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అందుకే చెప్తున్నాడు పౌలు ఎగ్జాంపుల్గా ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతూ, మీరు సనగొద్దు. ఎందుకు సనగకూడదయ్యా పౌలు గారు అంటే, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించారు. అంటే సనగటం వల్ల నాశనం అనేది వాళ్ళకు వచ్చింది, నశించిపోయారు. ప్రభువేమో నశించిపోయిన దాన్ని వెదక రక్షించడం కొరకు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి
ఈ భూమి మీదకి మన అందరి కొరకే కన్య మరియ గర్భమున జన్మించాడు ఆయన. మనల్ని రక్షిద్దామని ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని తండ్రిని దేవుడి లోకానికి పంపించట్లో వెనక్కి తీయలేదు. నశించిపోకూడదన్నదే కాన్సెప్ట్. అయితే సనిగి చాలామంది నశించిపోతున్నారట. ఈరోజు ఈ మాట మీరు కొంచెం గట్టిగా పట్టుకుంటూ మీరు ఈ వాక్యాన్ని మీకు అప్లై చేసుకుంటూ ఉండాలి. ప్రభువా, నా జీవితంలో కష్టమే ఎదురొచ్చిన, నిందలే ఎదురైనా, ఒకవేళ కన్నీళ్ళే అన్నపానం లాంటి పరిస్థితి నాకు ఎదురైనా సనిగేటట్లుగా నా జీవితం ఎప్పుడు ఉండనివ్వద్దు. ఒకవేళ అలా సనిగితే ఇశ్రాయేలు వాళ్ళ అరణ్య యాత్ర ఇంకా కంప్లీట్ అవ్వకుండానే, గమ్యము చేరకుండానే మధ్యలోనే ఆకులు రాలిపోయినట్లుగా అలా రాలిపోయి నశించిపోయారయ్యా. మా జీవితం అలా ఉండకూడదు. ఇవన్నీ మనకి దృష్టాంతరములుగా ఎగ్జాంపుల్ కొరకే దేవుడు ముందుగానే దాచిపెట్టాడు. ఇంట్లో చాలామంది పిల్లలు ఉంటారు. వాళ్ళమ్మ పనులన్నీ చక్కబెట్టుకుంటుంది. అమ్మకి ఎంత కష్టమైన పనులు ఉంటాయంటే, ఓ పక్కన పిల్లలను చూసుకోవాలి, బట్టలు ఉతకాలి, వంట చేయాలి, ఆ భర్తకి ఏమైనా కావాలేమో, ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, క్యారేజ్ రెడీ చేయాలి, అన్నీ చేసుకుంటూ ఉంటుంది. అలాంటి సమయాల్లో కొంచెం ఏదైనా చిన్న హెల్ప్ చేయమని వాళ్ళ పాపని అడిగి, పాప కొంచెం ఆ కూరగాయలు కట్ చేయమ్మా, కొంచెం ఉల్లిపాయలు కట్ చేసి ఇవ్వమ్మా, జస్ట్ నువ్వు ఆ స్టవ్ వెలిగించమ్మా, వేడి నీళ్ళు పెట్టమ్మా అంటే, అన్ని పనులు నాకే చెప్తావు నువ్వు అనకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల మీద సనుగుతూ ఉంటారు. అది మనకి మంచిది కాదు. సనిగితే నశించిపోయే పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది విచిత్రమైన వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. ఎంత పనైనా చేసేస్తారు. వంట వండేస్తారా, బట్టలు ఉతికేస్తారా, ఆ తర్వాత ఇంట్లో ఏమైతే ఉన్నాయి అన్ని పనులు ఓడవటం అన్నీ ఏ టు జెడ్ కంప్లీట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో బాలింతరాలు ఉంటే చిన్నపిల్లలకి ఎలా చూసుకోవాలో, తల్లిని ఎట్లా చూసుకోవాలో, అమ్మో అన్నీ చేస్తారు. ఎంత చేశారో అంత సనుగుతూ ఉంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సోపుండమ్మా, ఇశ్రాయేలీల గుడారాల్లో సనుగులు వినబడ్డాయంట. అందుకే వాళ్ళు నశించిపోయారు. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వర్తమానం, మీ జీవితాల్లో సనిగి నశించిపోకూడదన్నదే నా ప్రార్థన. సనుగుడు అనేది ఒక వ్యాధి. ఎన్నో వ్యాధులకి మెడిసిన్ కనుగొన్నారు. మరి ఈ వ్యాధి రాకుండానే మనం చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. వస్తూ ఉంటుంది, చేస్తూనే ఉంటారు, సనుగుతూనే ఉంటారు. అట్లా ఉండకండి. మీ జీవితం అది ఆశీర్వాదకరంగా ఉండదు, దీవెనకరంగా ఉండదు. ఏ విషయాల్లో సనగకూడదో ఒక 4 సంగతులు మీకు చెప్తాను. ఈ పూట ఈ వర్తమానాన్ని 4 విధాలుగా చెప్తాను. ఏ విషయాల్లో ఒక క్రైస్తవుడు సనగకూడదో ఒక 4 సందర్భాలు మీకు చెప్తాను. ఓకేనా? నెంబర్ 1, మొదటి మాట నిర్గమకాండం 16వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 7వ వాక్యం. మీరు సణిగిన సణుగులను ఆయనను వినుచున్నాడు. యెహోవా మీద మీరు సనిగిన సనుగులు ఆయన వింటున్నాడు. చాలు వింటున్నాడు ఆయన. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడి మీద సనగకూడదు. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి అన్నమాట. ఇప్పుడు చెప్పట్లేదు, గట్టిగా చెప్పండి. దేవుడి మీద సనగకూడదు. ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి సనగకూడదు. దేవుడి విషయాల్లో మనం ఎప్పుడు సనగకూడదు. ఏదైనా దేవుడు మనకి అనుమతి ఇవ్వనివ్వండి. ఇంకొక మాట చెప్పనా, ఆయన అనుమతి లేకుండా ఒక తల వెంట్రుక కూడా రాలదంట. అర్థమవుతుందా? ప్రభు నిర్ణయం లేకుండా ఒక తల వెంట్రుక కూడా రాలదంటే నిన్ను ఎంత భద్రంగా కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచించు. దేవుని విషయాల్లో నువ్వు అస్సలు సనగకూడదు. ఇలా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు మాంసం కోసం సనిగేసేవారండి. ఆ మొక్క దొరకకపోతే సనిగేవారు అంతే. వాళ్ళు ఐగుప్తులోనే మాకు బాగుంది,
ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారా? సనుగుతూనే ఉండేవారు దేవుణ్ణి. ఈరోజు ప్రభు మీకు చెప్తున్నాడు, అందరి భవిష్యత్తు ఒకలా ఉండదు. చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, ఒకలా ఉన్నాయా చెప్పండి? మీలో కొంతమందికి మంచి స్థాయిలో ఉంటారు, కొంతమంది మిడిల్ స్థాయిలో ఉంటారు, కొంతమంది పూర్ స్థాయిలో ఉంటారు. దేవుడు ఈ స్థితి ఇచ్చాడని నువ్వు ఎప్పుడు సనగకూడదు. అక్కడి నుంచి నెమ్మదిగా, ఒకేసారి ఎవరు గొప్పవాళ్ళు అవ్వలేదు కదా, నెమ్మదిగా వాళ్ళ స్థితి మారుతూ వచ్చింది. అందుకని దేవుని విషయాల్లో దేవుని మీద నువ్వు ఎప్పుడు కూడా సనగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల కోసం చాలామంది ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. దేవుడు కనికరించి గర్భఫలం విషయంలో మేలు చేసి సంతులేని వారిని ఇలాలుగా, కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం వాళ్ళ ఎడలు నెరవేర్చి ఓ చక్కని బిడ్డను దేవుడు వాళ్ళకి బహుమానంగా ఇచ్చాడు. అబ్బాయి పుడతాడు అనుకున్నారు వాళ్ళు, అబ్బాయి పుడతాడేమో అనుకున్నారు, అమ్మాయి పుట్టింది. ఇంకంతే, అత్తగారు పొరపాటును కూడా ఆడపిల్లని చూడటానికి వెళ్ళలేదు. ఏమ్మా నువ్వు వెళ్ళలేదంటే, అబ్బాయి పుడితే వెళ్దు. మరి నువ్వెవరమ్మా? సీరియస్గా ఉన్నారేంటి మీరు? అత్తగారు మరి ఏంటది? ఆమెలోనే అంత అభిప్రాయం ఉంటే ఎట్లా? నువ్వు ఒక తల్లివై ఉండి నువ్వే అలా ఉంటే ఎట్లా తల్లి? ఇంకొక తల్లి, ఇంక విచిత్రమైన సంగతి, దేవుడు 2 ఆడపిల్లలు ఇచ్చాడండి నాకు. దేవుడు ఉన్నాడా? ఉంటే ఆయనకి కళ్ళు ఉన్నాయా? అమ్మో, ఎక్కడి వరకు వెళ్ళిపోయారు చూడండి. అసలు ఏమండి, ఫిలిప్ అనే పాస్టర్ గారికి 4 ఆడపిల్లలు ఉన్నారు. ఆయన సంగతి ఏంటి చెప్పండి? 4 ప్రవచించేవాళ్లే. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆడపిల్ల అయితే అసలు దేవుడు ఇచ్చాడు కదా. అందుకోసం దేవుని విషయాల్లో నువ్వు ఏది సనకూడదు. నీకు కండక్టర్ పోస్ట్ వచ్చిందా? దేవుడికి స్తోత్రం. చిన్నగా చేతి పనులు ఏవో చేసుకుంటున్నావా? దేవుడికి స్తోత్రం. చిన్న వ్యాపారం ఇచ్చాడా? దేవుడికి స్తోత్రం. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నావా? దేవుడికి స్తోత్రం. లేకపోతే ఒక చిన్న వ్యాపారం చేసుకుని చిన్న బిజినెస్ పెట్టుకున్నావా? చిన్న ఇల్లు కట్టుకున్నావు? దేవుడికి స్తోత్రం. అద్దెంట్లో ఉన్నావా? దేవుడికి స్తోత్రం. ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించు. దేవుడు నీకు ఇంకా దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మనం ఏం చేస్తామంటే ఇచ్చినవి మర్చిపోతాం. మర్చిపోయి నా పరిస్థితి ఇలా ఉంది ఇంతే అని అనుకుని దాన్ని మన మైండ్లో సెట్ చేసేసుకుని సనుగుతూ ఉంటాం. ఒకసారి రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద పడుకున్న వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించు. వాళ్ళకన్నా నువ్వు బెటరే కదా. వాళ్ళకి సరైన తిండి కూడా లేదు, సరైన వస్త్రం కూడా లేదు, జీవనాధారమే లేదు వాళ్ళకి. కానీ దేవుడు నీకు అన్నీ సమకూర్చాడు. ఒక చిన్న ఏదో ఇల్లు నీ కోసం ఇచ్చాడు, చేతి పని ఏదో దేవుడు నీ కోసం ఇచ్చాడు, నీకు పిల్లల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, జీవనాధారం ఇచ్చాడు, సంఘంలో ఒక సభ్యురాలిగా చేశాడు, ఆయన రక్తంతో కడిగాడు, విమోచించాడు, దేవుని సన్నిధిలో ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండేటట్లుగా చేశాడు. అఫ్కోర్స్ చిన్న చిన్న లోపాలు అనేవి నీలో ఉండొచ్చు, అనారోగ్యాలు అనేవి చోటు చేసుకోవచ్చు. యోబు ఉన్నాడు, భక్తిపరుడే కదా, మరి ఆయనకి ఎందుకు రోగం రావాలి? దేవుడు అనుమతి లేకుండా ఏది రాదు. ఎలీషా ప్రవక్త అయ్యుండి కూడా మరణకరమైన రోగం వచ్చింది ఆయనకి. ఏదైనా మీ అనారోగ్య పరిస్థితిని బట్టి దేవా నాకే ఎందుకు ఈ అనారోగ్యం నువ్వు అనుమతి ఇచ్చావు అనకూడదు. దేవుని సంకల్పం, దాని ద్వారా కూడా దేవుడు మహిమ తెచ్చుకునేటట్లుగా స్వస్థపరిచి ఆయన నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకోవటం కోసమే. ఈ గుడ్డోడు ఎందుకు గుడ్డోడయ్యాడు చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా? వీడు పాపం చేశాడా? ఎవరు కాదు. వాడి ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దేవుని విషయాల్లో నువ్వు అస్సలు సనగకూడదు. అనారోగ్యం చోటు చేసుకుంది, ప్రభా నీకు స్తోత్రం, నీ అనుమతి లేకుండా ఏది రాదు, నీవే స్వస్థపరచు దేవుడు అన్నావు కదా. ఐగుప్తీలకి కలగజేసిన ఏ రోగము రానివనన్నావు. ఒకవేళ వచ్చినా నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు. అంతే. దైవిక
నిర్ణయాల్లో ఉన్న బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని విషయాలు ఎప్పుడు సనక్కుండగా కొనసాగే కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుని ప్రజలు ఎలా సనుగుతున్నారో ఒకసారి చూద్దామా? లేఖనాల్లోంచి కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను, వాక్యంలోంచి చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 1-2 వాక్యాలు చూద్దాం ఒకసారి. దేవుని ప్రజలు ఒకప్పుడు ఎలాగా దేవుణ్ణి సనుగుతూ ఉన్నారో అక్కడ కొంతమంది సనిగే వాళ్ళ పేర్లు కూడా రాస్తూ వచ్చాడు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చారు. పరిసయ్యులు శాస్త్రులు అనేవాళ్ళు అది చూసి ఇతడు పాపుల్ని చేర్చుకుని వారితో కూడా భోజనం చేస్తా ఉన్నాడని చాలా సణుగుకొనిరి. అమ్మో, మామూలు సనుగుడు కాదంట, ఇది చాలా సనుక్కున్నారంట. ఎవరిళ్ళు సనుక్కునే బ్యాచి? శాస్త్రులు, పరిసయ్యులు. ఏంటి ఈయన పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి, వీళ్ళతో కలిసి ఉన్నాడేంటి అని దేవుని మీదే సనుగుతూ ఉన్నారంట వాళ్ళు. ఈరోజు నువ్వు విశ్వాసి కనుక నువ్వు శాస్త్రులు, పరిసయ్యులు లాంటి స్పిరిట్ నీలో ఉండకూడదు. అమూల్య రక్తం చేత నువ్వు కడగబడ్డావు, విమోచించబడ్డావు కనుక, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉంది కనుక శాస్త్రులు, పరిసయ్యులాగా నువ్వెప్పుడు సనిగే స్పిరిట్ నీలో ఉండకూడదు. నేను ఒకటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. నీవు లేకపోతే మేమేమీ లేం ప్రభా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తం నీ మాట వలన కలిగాయి. నీ వల్లనే ఏదైనా కలిగి ఉన్నామంటే అది నీ వల్లే. ఇచ్చినందుకు స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం అని యోబులాగా స్తుతించేటట్లుగా మన ఆత్మీయ జీవితాలు ఉండాలి. కానీ యోబు భార్యను మీరు చూడండి, దేవుడు కొంచెం శ్రమ పెట్టినప్పటికీ వెంటనే ఆమెలోనికి సనుగుడు స్టార్ట్ అయిపోయింది. ఏమంటో తెలుసా? దేవుణ్ణి దూషించు చావు, దేవుణ్ణి దూషించు చావు అంటుంది. ఆయన అంటాడు మంచి మాట, దేవుని వల్ల మేలే అనుభవించాలా, కీడు అనుభవించుతా కదా. ఇప్పుడు ఒక తట్ట అల్లేటప్పుడు ఎట్లా ఉండదు చెప్పండి? పై వరుస ఉంటుంది, కింద వరుస ఉంటుంది. ఒక బుట్ట అల్లేటప్పుడు ఎట్లుంటుంది? పై వరుస ఉంటుంది, కింద వరుస ఉంటుంది. ఒక చాప పై వరుస, కింద వరుస. పౌలు అంటాడు కదా, దీనస్థితిలో ఉండడం తెలుసు నాకు, సంపన్న స్థితి కూడా తెలుసు. ఏ స్థితిలో ఉండడానికైనా సంతృప్తిగా అడ్జస్ట్ అవటం నేను నేర్చేసుకున్నాను. దేవుని బిడ్డలు ఈ విధంగా మన యొక్క మైండ్ సెట్ ట్యూన్ చేసుకోవాలి. తన ప్రజలకు ఎప్పుడు అన్యాయం చేయడం ఆయన, అది వాస్తవం. ఇప్పుడు మీరు తండ్రి స్థానంలో ఉన్నారు, చాలామంది తల్లులు ఇక్కడ ఉన్నారు. మీ పిల్లలకి మీరు ఎప్పుడైనా అన్యాయం చేస్తారో చెప్పండి? మీ పిల్లల్ని ఎప్పుడైనా మీరు చేయి విడిచిపెట్టేస్తారో చెప్పండి? సామాన్య మనుషులైన మీరే మీ పిల్లలకి ఎప్పుడు చేయి విడిచిపెట్టరు. వాళ్ళకి ఏది కావాలో అన్ని సదుపాయాలు చూస్తారు, ఫ్యూచర్ ప్లాన్ కోసం అన్నీ రెడీ చేస్తూ ఉంటుంటే మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఆయన ఎందుకు మీకు అన్యాయం చేస్తాడు? దేవుడు అన్యాయం చేయటం అసంభవం. కొంతమందికి ఎగ్జామ్ ఫెయిల్ అయిందనుకోండి, ఇంకంతే, దేవుడి మీద ఎంతగా సనుగుతారో అస్సలు మామూలుగా ఉండదన్నమాట. ప్రభువా, నేను ఈ సంవత్సరం ఒక్క ఆదివారం కూడా మానలేదు ప్రభు, ఉపవాస ప్రార్థన చేశానయ్యా. ఎందుకు ఫెయిల్ అయింది అని ప్రశ్నించుకునే వాళ్ళు తక్కువ, ఫెయిల్ అయిందని దేవుడి మీద నిందించే వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. సో మీ జీవితంలో ఎప్పుడు అలా ఉండకండి. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఇంకొంచెం ముందుకు వెళదామా? బైబిల్లో యోహాను సువార్త, ఇందులోనే 6వ అధ్యాయం శిష్యుల గురించి నేర్చుకుందాం. ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు అని గారు శిష్యులు కూడా అదే బ్యాచ్లో ఉన్నారు. ఇప్పుడు 6వ అధ్యాయం 60-61 చదువుదామా? చూడండి మీరు బైబిల్ ఓపెన్ చేసి చూడాలి. యోహాను సువార్త
6వ అధ్యాయం 60, 61. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాటలు విని ఇది కఠినమైన మాట, అమ్మో ఈ మాటలు ఎవరు పాటిస్తారు, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని ఈ మాటలు ఎవరు వినగలుగుతారు? యేసు తన శిష్యులు దీని గురించి సనుకొంచున్నారని. యేసు ఆయన శిష్యులు దీని గురించి ఏం చేస్తున్నారంట? డిస్కషన్ చేసుకోవట్లేదు, సనుగుతూ ఉన్నారు. తెలుసుకుని తనకు తానే ఎరిగి వారితో వారితో ఇలా చెప్తున్నాడు, దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? సందర్భం మేము చూద్దాం. ఇక్కడ శిష్యులు అంటే దేవుణ్ణి సనిగిన వాళ్ళ గురించి కూడా ఇందులో మీకు చెప్తున్నాను. ఇజ్రాయిల్ సనిగారు, శాస్త్రులు పరిసయ్యులు సనుగుతూ ఉన్నారు. ఇక చివరికి వస్తే శిష్యులు కూడా అదే బ్యాచ్లోకి వెళ్ళిపోయారు. సేవ చేస్తున్న మీరు దేవుని పిల్లలు, ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎప్పుడు ఏ స్థాయిలో ఉంచాలో ఆయనకి తెలుసు. ఆయన హెచ్చించేంత వరకు ఆయన చేతి కింద దీన మనస్కులే ఉండాలి తప్ప ఇంత కఠినమైన మాటలు ఎవరు పాటించగలరు అని వాళ్ళలో వాళ్ళు సనుగుతూ ఉంటే దేవుడు గ్రహించారట. కాబట్టి సేవలో ఉన్న పిల్లలు కూడా కొన్నిసార్లు సనుగుతూ ఉంటారు. అంటే సేవ పరిచర్య ఎలా ఉంటుందంటే, సేవ అంటే చావు, చచ్చిపోవడానికి వచ్చిన వాళ్ళకి సనుగుడు రాకూడదు. అన్నీ తల్లిని, తండ్రిని, ఇంటివారిని, స్వజనుల్ని అన్నీ వదిలేసుకున్నప్పుడు చిన్న చిన్న వాటి కొరకు సనుగుడు ఎందుకు? అవి అస్సలు మనం కేర్ చేయకూడదు. దేవుడా అభివృద్ధి ఇస్తాడు, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఇస్తాడు. మన పని ఏంటంటే అలాగ విత్తనాలు జల్లుకుంటూ వెళ్ళిపోవటమే. నా మట్టుకు నేను నిజంగా చెప్పగలుగుతాను, ఏ రోజు ఆయన పనిలో ఓడిపోనివ్వకుండా, ఏ రోజు ఆయన పనిలో త్రొట్టిల్లిపోకుండా, తొలగిపోకుండా విత్తనాలు విత్తుకుంటానే వెళ్ళిపోతూ వచ్చాను. నేనైతే విత్తిన ప్రతి చోట మొలకెత్తుతూనే వచ్చాయి. అక్కడి నుంచి ఆత్మలు తీసుకొస్తూనే వచ్చాడు. అలాగే సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. కష్టాలు ఎదురవ్వలేదా బ్రదర్? మీకు చాలా కష్టాలు ఎదురైనవి. మా నాన్నగారిని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎందుకు ఇలా చేసావు ప్రభు అని నేను ఆయన ఎప్పుడు ప్రశ్నించలేదు. అమ్మకి హెల్త్ ఇబ్బందులు ఏర్పడ్డాయి, ఆమె కోల్పోవలసిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకు ఇలా జరిగిందని ఆయన ఎప్పుడు నేను ప్రశ్నించలేదు. ఆయన చిత్తం లేకుండా నాకు కొన్ని పాఠాలు నేర్పించడానికి సేవలో దేవుడు ఆ శ్రమల గుండా అనుమతి ఇచ్చాడు అనుకున్నాను అంతే. సనగొద్దు, అది ఒక వ్యాధి. యేసయ్య మిమ్మల్ని ఆధ్యాత్మిక విషయాల్లో స్వస్థపరచునుగాక. గుడ్. 2 మాటలకు వెళ్ళిపోదాం. ఒకటి, దేవుని మీద సనిగారట. అలా మనం దేవుణ్ణి ఎప్పుడు సనగకూడదు. 2వ మాట చూద్దామా? సెకండ్ వన్. సరే అందరూ హల్లెలూయా చెప్పండి. ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా గుర్తొచ్చింది. చెప్పనా ఆపనా? మీరేం లోపల సనుక్కుంటున్నారేమో అనుకున్నాను. ముందే చెప్పేశాను, ఏం సనుక్కోకూడదు. దేవుడికి స్తోత్రం. ఒక కుర్రోడు దారిలో వెళుతూ ఉన్నాడంట. వెళుతా ఆ మార్గంలో తను ఆలోచిస్తూ వెళుతున్న దారిలోనే తన మనసులోకి ఒక ఆలోచన, అసలు దేవుడికి తెలివి ఉందా? ఏం దేవుడో, ఈ చిన్న చెట్టుకేమో ఎంత పెద్ద కాయ కాయించాడు, అంత పెద్ద చెట్టుకేమో ఇంత చిన్న కాయ కాయించాడు. కొన్నిసార్లు ఇలాగ అనుకుంటాం మనం కూడా, దేవుడేంటో అందరికీ అన్నీ చేస్తున్నాడు, నాకే చేయట్లేదు. ఒకవేళ చేసిన ఏంటి ఈ చిన్న జాబా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇంత చిన్న చెట్టుకేమో పెద్ద కాయ. ఇప్పుడు పాదులు ఉంటాయి కదా, బూడిద గుమ్మడికాయ పాదులు, గుమ్మడికాయ పాదులు, ఆనపకాయ పాదులు. చిన్న పాదు అది. కాయలు ఎంత ఉంటాయి? మన తలకాయ ఎంత గుండ్రంగా ఇంత పెద్ద కాయలు కాస్తూ ఉంటాయి. పెద్ద చెట్టు ఉంది, మర్రి చెట్టు, దానికేమో చిన్న కాయలు కాస్తాయి. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఆయనకి అసలు తెలివి ఉందా అని దేవుడి మీద సనగటం మొదలుపెట్టాడు. వెళుతూ ఉన్నాడు, దారిలో వెళుతూ ఉంటుంటే దారంతా వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ అలసిపోయాడు. బాటసారి కదా, ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి
కొంచెం అలసట తీర్చుకుందామని అలా చెట్టు కింద తలవాల్చి అలా పడుకున్నాడు. నిద్రలోకి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా 2:30 ఆ సమయానికి ఆ పైన ఉన్న చెట్టు పైనుంచి ఒక చిన్న కాయ అలాగ నెత్తి మీద పడ్డది. వెంటనే మెలకు వచ్చింది. నిజంగా దేవుడికి తేలి ఉంది అంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నిజంగా పెద్ద కాయగా నా చెట్టుకి దేవుడు కాయించాడు అనుకోండి, అక్కడికి మనోడు పడుకున్నాడు అనుకోండి, తలకాయ మొక్క చెక్కలు ఎన్ని అయి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. అందుకని నాకు ఇలాంటి భర్త ఇచ్చాడు ఏంటి అనకండి, ఇలాంటి భార్య వచ్చిందేంటి అనకండి, ఇలాంటి పిల్లల నుంచి అనకండి. నీకు ఎవరు సూటబులో వాళ్ళనే దేవుడు సిద్ధపరిచి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. నేనంటాను సేవకులుగా నేను కూడా నాకు ఇలాంటి విశ్వాసాలు ఇచ్చాడంటే నేను ఎప్పుడు దేవుడిని అనలేదు. నాకు సూటబుల్ అయిన వాళ్ళని నా దగ్గరికి దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఏ ఏరియాకు ఎవరు సెట్ అవుతారో ఆయనకి తెలుసు. అలాంటి వాళ్ళనే ఇక్కడికి నడిపించాడు. నేను అనుకుంటాను ఆయన చిత్తం లేకుండా ఎవ్వరు షమ్మాలు అడుగు పెట్టరు. వచ్చారంటే వాళ్ళు సెట్ అయిపోయినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక మెకానిక్ షెడ్డు అంతే, ఇక్కడ సెట్ అయిపోవాల్సిందే వాళ్ళు. కనుక నువ్వెప్పుడు దేవుణ్ణి సనగొద్దు. ఓకే, రెండో మాట చూపిస్తాను. రెండవది చదువుదామా? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2వ వాక్యం చూద్దాం. 14th verse 2. సంఖ్యాకాండం 14:2. త్వరగా చూడండి. ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరి. మోషే అహరోనుల మీద సనుక్కునిరి. చాలు. రెండవది దైవ సేవకుల మీద సనిగేవారు. ఒకటి దేవుడి మీద సనగకూడదు, రెండవది దైవ సేవకుల మీద. ఓకే, అఫ్ కోర్స్ సంఘంలో 90% ఆత్మీయులే కనబడతా ఉంటారు, ఎక్కడో ఒక 10% ఉండొచ్చు. సో మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు కదా. 40 రోజులు మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసాలు చేశాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఈయన మీద ఎలాగ సనగాలనిపించింది అని నాలో ప్రశ్న. అహరోను యాజక ధర్మాన్ని చేశాడు. అహరోను వాస్తవంగా మోషే కన్నా పెద్దోడైనా ఎంతో చక్కగా యాజక పరిచర్యలో ఉంటాడు. వీళ్ళిద్దరి మీద అంటే సేవకులిద్దరి మీద కూడా సనగటం ప్రారంభించారంటే ఇశ్రాయేల్ ప్రజలు. నిజంగా ప్రస్తుత కాలంలో కూడా ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటుంటే సేవకుల్ని ఎంకరేజ్ చేసే విశ్వాసులు కొంతమంది ఉంటారు. అయ్యా మేము చేయలేకపోతున్నాం పాస్టర్ గారు, మేమేదో మా ఫ్యామిలీ కోసం, మా కుటుంబం కోసం, మా పిల్లల కోసం మేము కష్టపడుతూ మా జీవనాన్ని కొనసాగించుకుంటుంటే మీరు దేవుని ఘనమైన సేవ కోసం ఎంపిక చేయబడ్డారు, నిర్ణయించబడ్డారు, దూతలు చేయలేని సేవ మీరు చేస్తూ ఉన్నారు అని ఎంకరేజ్ చేసే తల్లులు ఉంటారు, తండ్రులు ఉంటారు, అన్నలు ఉంటారు, అక్కోళ్ళు ఉంటారు. అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మోషే అహరోనులు అంత వాల్యుబుల్ సేవ చేస్తేనే వాళ్ళ మీద కూడా సనిగారంటే సమాజం అది. దైవజనుల మీద మనం ఎప్పుడు కూడా సనగకూడదు. మీ ఆత్మీయ జీవితం దీవెనకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో దేవుడు సేవకుడిని ఏది చేయాలన్నా ఆయన ప్రణాళికతోనే సేవ నడిపిస్తూ ఉంటాడు. కొంతమంది విశ్వాసులు ఎట్లా ఉంటారంటే సేవకుల గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఇలా ఉంటూ ఉంటారు. ఆదివారం ప్రార్థన పెట్టారు, ఓకే. శనివారం ఉపవాస ప్రార్థన, ఓకే. రోజు ప్రార్థన ఏంటి? మళ్ళీ తెల్లారగట్ల స్తోత్ర ప్రార్థన చేయమంటాడేంటి ఈ మనిషి? మళ్ళీ రాత్రి కుటుంబ ప్రార్థన చేయమంటాడేంటి? అక్కడ క్రిస్మస్ పెట్టమంటాడు, ఇక్కడ క్రిస్మస్ పెట్టమంటాడు. ఏంటి మనిషి ఏంటి? ఆయన నిద్రపోవడం. మాట్లాడండి అమ్మా. ఈ ఫీలింగ్ మీలోకి వస్తుంది, ఆల్రెడీ వచ్చే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. డిసెంబర్ వస్తుంది కాబట్టి వచ్చే ఉంటుంది. ఏడాదికి ఒక కూటమి పెడితే బాగుంటుంది. రోజు 365 రోజు కూటాలంటే మేము ఏం చేయాలా?
మాకు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఫ్యామిలీ ఉంది. ఏమయ్యా నీకైతే కుదురుతుంది, మాకెక్కడ కుదురుతుంది? ఏసు రక్తం ఏం చేయం. సో ఇలాంటి మైండ్ సెట్ మీకు వస్తుంది. అందుకే నేను ఎవరిని బలవంతం చేసేది కాదు. నువ్వు ప్రార్థన చేయగలవా? వచ్చి మోకరించి అంటాను. నువ్వు ఉపవాసం ఉండగలవా? ఉండు. నువ్వు కానుక ఇవ్వగలవా? చెయ్యి. నువ్వు ఏమీ చేయకుండా వచ్చి అలా ఉండి వెళ్ళిపోతావా? ఓకే, అలా కూడా వెల్కమ్. ఎవరిని త్రోసివేసేది ఏమీ లేదు ఇక్కడ, అందరినీ చేర్చుకోవటమే. ఎవరు వచ్చినా వాళ్ళకి వెల్కమ్. వాళ్ళు ఏం చేస్తారన్నా ఆల్వేస్ వెల్కమ్. ఇప్పుడు మహాదేవుని ప్రణాళిక చేత 24 hours ప్రేయర్ డ్యూటీ ఒకటి రెడీ చేసిన కృపక్క దేవుడికి స్తోత్రం చెప్పండి. చేతులెత్తండి అమ్మా. 24 గంటలంట చెల్లి, 24 గంటలు ప్రార్థన టైం టేబుల్. అసలు ప్రార్థన చేసేవాళ్ళే కొదువైపోయి ఉంటే అక్క హృదయంలోకి వచ్చిన ఆలోచన ఏంటంటే, జాన్ వెస్లీ అన్న 24 గంటలు ప్రేయర్ చేసేవాళ్ళని ఒక టీం నోట్ రెడీ చేయన్నది. మొత్తం మీద అనుకూలతను బట్టి సిస్టర్ అక్క వాళ్ళందరూ మ్యాక్సిమం 1 గంట వాళ్ళకి ఏ టైం ఖాళీ ఉంటుందో డ్యూటీ టైం కాకుండా, వంట వార్పు టైం కాకుండా ప్రేయర్ టైం ఒక 1 hour 1 hour అట్లాగా రోజులు 24 గంటల్లో 24 మంది ప్రేయర్ చేసే వాళ్ళని రెడీ చేస్తూ ఉంటుంటే మ్యాక్సిమం కొంతమంది సెట్ అయిపోయారు. ఒక 20 మంది దాకా సెట్ అయిపోయారు. అర్ధరాత్రి 1 గంట నుంచి 4 గంటల లోపల వాళ్ళే లేరు. ఇప్పుడు ఆ డ్యూటీ మేము చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునగా. చెప్పండి అమ్మా హల్లెలూయా, స్తుతి మహిమని. తప్పదు, దేవుని పని. మేము ఒక సేవకులు ఉన్నాం. ఉదయకాలం మొదలెడుతున్న ఈ 4 గంటలకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ దూపం ప్రేయర్ డ్యూటీ. 4 to 5 అక్కోళ్ళు చేస్తూ ఉన్నారు. పావుతకు 4 నుంచే మొదలెడుతున్నాం. మళ్ళీ 5 to 6 బ్రదర్స్, 6 to 7 ఇట్లా ఇలా ఒక్కొక్క టీం ప్రేయర్ జరుగుతూనే ఉంది. సో ఇది నీ వల్ల అయితే నువ్వు చేయగలిగితే ప్రేయర్ డ్యూటీ చేయాలి. ఒకవేళ నువ్వు చేయలేవా, నువ్వేం చేయగలవు? పరిచర్య చేయగలవా? పరిచర్య చేయి. ఒకవేళ నిన్ను దేవుడు కానికిచ్చేటట్లుగా బలపరిచాడా? ఓకే, ఆ పనిలో ఉండు. పౌలు ఏమంటాడు? కక్ష చేతనైనా మిష చేతనైనా దేవుడు పని జరగాలి. ఇప్పుడు స్కూల్లో అందరూ చదివే వాళ్ళే ఉండరు, అందరూ ఉంటారు. అందరూ ఉన్న ఆ స్కూల్ మెరిట్ రావాలని ఆ ప్రిన్సిపాల్ సార్కి ఉంటుంది, లేకపోతే హెడ్ మాస్టర్ గారికి ఉంటుంది. ఒక సేవకుడిగా మమ్మల్ని పంపించిన ఉద్దేశమే సేవ చేయాలి. అలాగని ఆదివారం ఒక్కరోజు చేసి మిగతా రోజులన్నీ ఖాళీ ఉండకూడదు కదా. దేవుని సేవ జరగాలి. అందుకోసం సేవ ఒక్కరి వల్ల జరిగేది కాదు కనుక మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను హూరులు ఆదుకున్నట్లుగా పౌలు గారు తన పత్రికలో చెప్పినట్లుగా సంఘములో జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా నడుచుకోవాలి? స్తంభాల్లాగా ఎంచబడిన పేతురు, యాకోబు, యోహాన్ లాంటి వాళ్ళు కావాలి. అకుల్లా, ప్రిస్కిల్లా లాంటి వాళ్ళు, దైవజనుడా నీకోసం అవసరమైతే ప్రాణమైన ఇస్తాము అనేవాళ్ళు కావాలి. నేటి సంఘానికి ఉన్నారు అలాంటి వాళ్ళు, సంఘాల్లో సమాజాల్లో ఉన్నారు. సనిగే వాళ్ళు కూడా ఉంటారు. కనుక నీవు ఆత్మీయుడు అయితే సనుగుడు అనేది నీ దగ్గరికి రాకుండా చూసుకోవాలి. సేవ జరగాలి. ప్రభువా మేము చేయలేకపోతున్నాం, చేసే వాళ్ళకి కొంచెం సపోర్ట్, ప్రేయర్ సపోర్ట్, లేకపోతే లిఫ్ట్ ఇచ్చి అయ్యా నువ్వు ఒక అడుగు ముందుకు అయ్యా. దేవుడు మహాకృప, డిసెంబర్ 1 నుంచి జనవరి 10 వరకు ఈ 40 రోజుల ఆయా స్థలాల్లో సువార్త కూడికలు ఏర్పాటు చేసాం. ప్రతిరోజు అనేకులకు భోజనాలు పెట్టాలి. దేవుడు ఆయన పని ఆయన చేయించుకుంటాడు, తగిన వ్యక్తులను లేపుతాడు. జనవరి నెలకు వస్తే డిసెంబర్ క్రిస్మస్ అయింది, అమ్మయ్య అని దుప్పడు ముసుకెట్టుకుని పడుకోవడానికి లేదు. జనవరిలో స్థలం రిజిస్ట్రేషన్, అమ్మయ్య అంటానికి లేదు. ఫిబ్రవరిలోకి వచ్చినప్పటికీ దేవుడి దయ వల్ల 4 రోజులు పగలు రాత్రులు ఇట్టాడు. ఈ సంవత్సరం ఏమొచ్చిందో మరి తెలియదు ఆయనకి. భోజనాలు, దేవుడికి స్తోత్రం. మార్చిలోకి వచ్చినప్పటికీ ఇంటింటా కూడికలు, ఏప్రిల్ వస్తే సిబిసి, మే నెల వస్తే బ్రాంచి సంఘాల్లో సభలు, జూన్ నెలలో వస్తే విజిటింగ్లు, జూలై నెలలో వస్తే బైబిల్ సెమినార్,
ఆగస్ట్ నెల వస్తే మళ్ళీ 40 days ప్రేయర్స్ జరుగుతాయి. ఇక ఏ రోజు పడుకుంటాడు ఆయన? రోజు దేవుడు పని చేయవలసిందే. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేనంటాను, సేవకులుగా మాకు శక్తి ఇచ్చిన కొలది అక్కడికి వెళ్తే ఎలాగ చేయలేం కదా, ఇక్కడ ఆయన పని చేయాలి. అక్కడ నిత్యము స్తుతి ఆరాధనే, నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము 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 విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన యేసు బలహీనతలాయందున అవమానములాయందున పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. అందరూ నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా. సేవ అనేది నిరంతరం చేయాలట. చూద్దాం ఒకసారి ఆ మాట. నిరంతర యాజకత్వం అని ఒక చక్కని మాట కీర్తనల గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం. కీర్తనల పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 111వ కీర్తన 110వ కీర్తన 110వ కీర్తన 4వ వచనం చూద్దాం. మెల్కీసెదెకు క్రమం చొప్పున, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువు. నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావు. యెహోవా ప్రమాణం చేసి ఆయన మాట తప్పడు. సందర్భం చూస్తే మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు. సేవా క్రమాలు వినాలి. అహరోను సేవా క్రమం ఒకటి ఉంది, లేవీల సేవా క్రమం ఒకటి ఉంది. సో వెరీ ఇంపార్టెంట్. మెల్కీసెదెకు క్రమం ఇది యేసు ప్రభు చేసిన క్రమం. మెల్కీసెదెకు అంటే తల్లి తండ్రి లేని సేవ. మెల్కీసెదెకు అంటే సంపూర్ణ షాలేము రాజైన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇలాంటి సేవ చేశాడు ఆయన. నిరంతర యాజకత్వం అంటే ఒక్కరోజు చేసి ఆపేది కాదు, కంటిన్యూస్ నిరంతర యాజకత్వం జరగాలి. అది సేవ. అందుకొరకు విశ్వాసులుగా మీరేం చేయాలంటే, నీవు చేయగలిగింది. దేవుడు కొంతమందిని కొన్ని విధాలుగా వాడుకుంటూ ఉంటాడు. పరిచర్య చేయటంలో ఇప్పుడు సేవకులుగా మేమున్నాం. కొంతమంది వాళ్ళకి కలిగినట్లే అన్నోళ్ళు దేవుని పని నిమిత్తమే వెళ్తూ ఉంటారు కనుక, సరే సేవకులకి కొంచెం మనం పరిచర్య చేద్దామని వచ్చి సేవకులకి వంట చేయటం, సేవకులకి బట్టలు ఇస్త్రీ చేయటమో లేకపోతే ఉతకటమో, పరిచర్య విషయంలో ఏదో విధంగా వాళ్ళు కొంచెం, లేకపోతే సేవకుల యొక్క అవసరతలు ఏమున్నాయో కొంచెం వాళ్ళకి చేయవలసిన రీతిలోనే చేసే బిడ్డలను దేవుడు నాకు అనుగ్రహించాడు. మీలో చాలామంది ఉన్నారు దేవుని పనికి
సహకారులుగా ఇప్పటికీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీరు అలాగనే ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఉన్నారు, మంచి సపోర్ట్ చేసే పిల్లలు ఉన్నారు. దేవుడు అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉంటాను. లేకపోతే ఇంత కార్యక్రమాలు నేను ఎట్లా చేయగలుగుతాను? మా చేతులు బరువెక్కినప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడు అందుతూ ఉంటుంది. మీ ప్రార్థన సహాయం కావచ్చు, మీ ఆర్థిక సహాయం కావచ్చు, పరిచర్య విధానం కావచ్చు. చాలామంది క్షమా పరిచర్య మినిస్ట్రీ గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా వాళ్ళందరూ ఒక యూనిటీగా దేవుని పనిలో ఉంటారండి అని. సో ఈ విధమైన సపోర్టు నేను ఆశిస్తాను. అది ప్రభు రాకడ వరకు మీరు కాదు, మీ పిల్లలు కూడా ఆ స్థాయిలోనే నిలబడుదురుగాక. సేవ నిరంతరము జరుగునుగాక. జాన్ వెస్లీ అన్నతోనే ఆగిపోకూడదు సేవ, అక్కలతోనే లేకపోతే అన్నోళ్ళతోనే కాదు. రాకడ వచ్చే వరకు సేవ అలా జరుగుతూనే ఉండాలి. నిరంతర యాజక ధర్మం జరగాలి. అందుకోసం మీరు ఏం చేయాలి తెలుసా? సేవకులకి మీరు చేయవలసిన చిన్న సహాయం, అది ప్రేయర్ అయితే ప్రేయర్, ఆత్మీయత అయితే ఆత్మీయత, ఏ విషయంలో అయినా సరే మీరు మంచి సహకారులుగానే ఉండాలి. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది ఎలా ఉన్నారో తెలుసండి. చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వచనం చూడండి. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము, సంఖ్యాకాండం 16:41. మోషే అహరోనులకు విరోధంగా సణుగుచు, మోషే అహరోనులకి సర్వ సమాజం వ్యతిరేకంగా సణుగుతూ, మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడెను. సమాజం అంతా వ్యతిరేకత ఏర్పడిందంట. చూడండి, నేటి దినాల్లో సేవకి విశ్వాసులు కనుక మీరు అర్థం చేసుకోవాలి, అనేకమైన వ్యతిరేకతలు సమాజంలో మనకి చూస్తూ ఉంటాం. పాస్టర్లు అంటే కొంతమందికి కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో చాలామంది. సేవకులు అంటే వాళ్ళకి తెలియక పాస్టర్లు అంటే రకరకాలుగా హేళనగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అన్యజనులు ఉన్నారు, నామకార్థులు ఉన్నారు. సో నువ్వు నిజమైన విశ్వాసం అయితే నీ సేవకుడు పడుతున్న ప్రయాస వాళ్ళతో చెప్పు. బైబిల్ ఏమంటారు చెప్పని తెలిసిందా? దుష్టుల నోరు మోయించుట దేవుని చిత్తం అని రాస్తుంది. వాళ్ళకి తెలియక రకరకాలుగా మాట్లాడుకొని, నీకు తెలుసు కాబట్టి నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. విశ్వాస జీవితంలో ఇలాగూ సాగిపోయే కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మా పాస్టర్ గారు ఆన్లైన్ ప్రేయర్ జరిపిస్తూ ఉండేవారు. సంపూర్ణ రాత్రి 8 గంటల నుంచి తెల్లవారు 4 గంటల దాకా ప్రేయర్ జరుగుతూ ఉండేది. సరిగ్గా విజ్ఞాపన ప్రార్థనలు, వాక్యం అయిపోయిన తర్వాత విజ్ఞాపన ప్రార్థనలు స్టార్ట్ చేసే ముందు బ్రదర్స్ అందరిని విజ్ఞాపనలు చేయమనేవారు. చేసేవాళ్ళు. 2, 2:30, 3 అవుతూ ఉండేది. ఇంకొక గంటలో ప్రేయర్ అంతా క్లోజ్ అయిపోద్ది అన్నప్పటికీ వెస్లీ అక్కడ స్టోరేజ్ రూమ్లో వాల్ పోస్టులు ఉన్నాయి, తీసుకుని వెళ్ళి అంటించనివారు. ఎప్పుడు? రాత్రంతా ప్రార్థనలో ఉన్నాం, పైరప్పొచ్చి కింద రప్పని బతిమాలుతూ ఉంది, ప్రేయర్లో ఉన్నాం, ఫాస్టింగ్లో ఉన్నాం, ఇప్పుడు వెళ్ళి వాల్ పోస్టులు అతికించమనేవారు. అయ్యో ఏంటినా అని అనుకునేవాళ్ళం కాదు. సేవకుడు మమ్మల్ని అలా ఎంకరేజ్ చేశారు. వెళ్ళేవాళ్ళం, సైకిల్ ఇచ్చేవారు, బళ్ళు ఇచ్చేవారు, వెళ్ళేవాళ్ళం, చేస్తూ ఉండేవాళ్ళం. మందిరాలు కట్టించినప్పుడు పరిచర్య, సిమెంట్ బస్తాల దగ్గర పరిచర్య, తాపి మేస్లు ఎంతమంది వస్తున్నారో, టిఫిన్లు ఏంటో, భోజనాలు, ప్రతిదీ అలాగ దేవుని పనులు చేసుకుంటూ వెళుతూ ఉండేవాళ్ళు. ఈ రాత్రి నేను కోరుకుంటున్నాను, ఎప్పుడు పరిచర్యలో, సేవలో నువ్వు సహకారిగానే ఉండు, కానీ సనిగేవాడిగా ఉండొద్దు. దేవుడు నిన్ను దర్శించునుగాక. గుడ్. 3వ మాటలోకి వెళ్ళిపోదాం. 3rd one, 3వది మార్కు సువార్త 14వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. మార్కు సువార్త 14:5. ఈ అత్తరు 300 ధాన్యముల కంటే ఎక్కువ వెలకమ్మి పేదలకి ఇవ్వవచ్చునని చెప్పి ఆమెను గురించి సణుగుకొనిరి. ఆమెను గురించి సనుక్కున్నారు. ఓకే. 3వది ఏంటంటే ఇతరులని గురించి సనిగేవారు. ఇతరులని గురించి. వాస్తవంగా ఇక్కడ మరియా, బైబిల్లో 6 ఉన్నారు. మరియా అనే పేరు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి?
6 ఉన్నారు. యేసు ప్రభు తల్లి అయిన మరియ ఒక ఆమె, మగ్దలేని మరియ ఒక ఆమె, ఇట్లా కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఒక స్త్రీ, ఈమె మంచి పరిచర్య చేసింది. ఎట్లాగా తెలుసా? అత్తరు వేసి ప్రభు పాదాల దగ్గర ఆమె పరిచర్య చేస్తూ ఉంది. అక్కడున్న శిష్యులు అంటారు, ఏమంటారు తెలుసా? ఈ విలువైన అత్తరు ఎందుకు అలాగ నేలపాలు చేయటం, అది అమ్మేసి బేదలకు ఇవ్వచ్చు కదా అని ఆమె మీద సనుగుతూ ఉన్నారు. వాస్తవంగా ప్రభు అంటారు, ఈమె సత్కార్యం చేసింది, మంచి పని చేసింది. ఎక్కడ సువార్త ప్రకటించబడతారో అక్కడ ఈమె సాక్ష్యం పరిమళిస్తుంది. ఈమెను గురించి ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు, చెప్తారు అని ప్రభు చెప్పాడు. బేదలు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నారు. అంటే అక్కడ శిష్యుల యొక్క విధి విధానాలు చూస్తూ ఉంటుంటే వాళ్ళు చేయట్లేదు, చేయక చేసిన వాళ్ళని మీద సనుగుతూ ఉన్నారు. ప్రస్తుతం సంఘ పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. కొంతమంది చేయకుండా చేసిన వాళ్ళ మీద సనుగుతూ ఉంటారు. సో అది మీకు మంచిది కాదు. నువ్వు చేయగలవా? చేయలేవు. చేసే వాళ్ళకి బైబిల్లో కావచ్చు, లోక సామెత కావచ్చు, మోసే వాళ్ళకి మాట్లాడండి తల్లారా, కావిడి బరువు తెలుసు. అంటే చేసే వాళ్ళకి అది ఎంత కష్టమో వాళ్ళకి తెలుసు. చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడు ఇది ఇలా కాదు అలా కాదని వాళ్ళ మీద సనక్కూడదు అసలు. ఇప్పుడు వంటల పరిచర్య ఉంటుంది, పొయ్యి దగ్గర ఉండటం ఎంత కష్టం అది ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మనం లేం కదా, అక్కడ లేనప్పుడు అక్కడ పరిచర్య చేసే వాళ్ళ మీద ఎప్పుడు మనం సనకూడదు. ఒకవేళ వాల్ పోస్టులు అంటించే పరిచర్య ఉంది, మనం చేయలేం. పాపం రాత్రంతా నిద్ర మానుకుని వాల్ పోస్టులు అంటిస్తారు. ఫ్లెక్స్లు రాత్రంతా నిద్ర మానుకుని రోడ్ల మీద, ఆ పైన కరెంటు వైర్లు ఉంటాయి, నిద్ర కంటి మీద ఉంటుంది, అయినా సరే దేవుని పనిదని అలా చేస్తూ ఉంటారు. సో అట్లాగా దేవుని పని చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ ఎప్పుడు కూడా ఇతరుల మీద మనం సనక్కూడదు. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. దీనికి అనుబంధంగా ఒక సందర్భం చెప్తాను. ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో కొంతమంది పని కోసమని నియమించబడ్డారు. యజమానుడు ఉన్నాడు, పనోళ్ళు ఉన్నారు. ఉదయకాలం 9 గంటలకు ఒక బ్యాచ్ వచ్చి పనిచేస్తుంది. ఎంత జీతం అని అడిగారు వాళ్ళు. 1 దేనారం. ఓకే, వాళ్ళు ఒప్పుకున్నారు. పొద్దున్నుంచి సాయంకాలం వరకు పనిచేశారు, ఇనఫ్. రెండో బ్యాచ్ వచ్చింది. ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది. 12 గంటల నుంచి సాయంకాలం వరకు పనిచేసింది, వాళ్ళకి జీతం ఇవ్వబడింది. మూడో బ్యాచ్ వచ్చింది. ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 3 గంటలకి. వాళ్ళు పనిచేశారు, వాళ్ళకి ఇవ్వబడింది. విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఉదయకాలం 9 గంటల నుంచి సాయంకాలం వరకు చేసిన వాడికి ఒకటే జీతం, 12 గంటల నుంచి సాయంకాలం దాకా చేసిన వాడికి ఒకటే జీతం, 3 గంటల నుంచి 5 గంటల వరకు చేసిన వాడికి ఒకటే జీతం. ఇప్పుడు యజమాని మీద సనుగుతున్నారు ఇక్కడ పనిచేసేవాళ్ళు. మేము పొద్దున్న చేసాం కదా, మాకు అదే జీతం ఇచ్చి ఇప్పుడు 1 గంట క్రితం వచ్చినట్టు కూడా ఒకటే జీతం ఇస్తావేంటయ్యా అని అంటే, యజమానుడు అంటాడు, నేను మీతో ఒక ఒప్పందం చేశాను, మీరు 1 దేనారానికి చేస్తానన్నారు కదా, అలాగే చేయమని చెప్పాను, వీళ్ళకి అదే రేటు అని చెప్పి. ఆ సందర్భం ఏమిటంటే, దేవుని దగ్గరికి ఎప్పుడు వచ్చినా జీతం సిద్ధంగానే ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొంతమంది ప్రారంభంలోనే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రక్షణ ఇచ్చాడు. ఇప్పుడిప్పుడే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దేవుడు రక్షణ భాగ్యం ఇస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఆయన పని ఎలాగైనా జరిగించుకుంటాడు. ఆయన సిద్ధపడదాం. దేవుడు మీ మీద కృపను అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో ఆ మాట ఒకసారి చదువుతారా? మత్తయి సువార్త 20వ అధ్యాయం 11 అండ్ 12 వచనాలు చదవగా విందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 11, 12 వచనాలు. వారధి తీసుకుని ఓకే,
చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను, 1 గంట మాత్రమే పనిచేసినను, పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసి సమానంగా చేస్తావా అని ఆ ఇంటి యజమానుల మీద సనుక్కున్నారంట వాళ్ళు. అప్పుడు యజమానుడు ఏమని చెప్తున్నాడు చెప్పండి? అందుకతడు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదు, నీకు ఎప్పుడు అన్యాయం చేయలేదు, నేను నీవు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? ఒక్క దేనారానికే కదా ఒక మనకి మధ్యలో వడంబడిక జరిగింది కదా. నీ సొమ్ము నువ్వు తీసుకుని పొమ్ము, నీ డబ్బులు నువ్వు తీసుకుని వెళ్ళిపో, నీకు ఇచ్చినట్టే కడపడ వచ్చిన లాస్ట్లో వచ్చేవాడు కూడా నేను అదే జీతం ఇస్తాను. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. దేవుడు మనసు ఎంత గొప్పదంటే ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఒకటే జీతం. ఆమెను చెప్పండి ఒకసారి. ఓకే, సీనియర్లకి ఒకటే జీతం, జూనియర్లకి ఒకటే జీతం. అంటే రక్షణ సిద్ధంగానే ఉంది, నువ్వు రావాలే కానీ, సేవ సిద్ధంగానే ఉంది, నువ్వు రావాలే కానీ, ఎప్పుడైనా నీకు జీతం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఓ చిన్న సందర్భం చెప్తానండి. మేము ఎర్రవంతుని దగ్గర సేవ చేస్తున్నప్పుడు సండే స్కూల్ పరిచయం చెప్పమని ఒక అన్నకి నేను సండే స్కూల్ పరిచయం అప్పగించాను. ఇప్పుడంటే దేవుడి దయ వల్ల ఒక 15 మంది సండే స్కూల్ టీచర్లు వచ్చారు. 15 స్థలాల్లో సండే స్కూల్ జరుగుతుంది. అప్పుడు నేనే సండే స్కూల్ చెప్పుకునేవాడిని, నేనే ఆరాధన చెప్పుకునేవాడిని ప్రారంభ దినాల్లో. అప్పుడు దేవుడి దయ వల్ల సేవ కొంచెం అలా పెరుగుతూ ఉంది. ఒక 70 మెంబర్స్ వస్తూ ఉండేవారు విశ్వాసులు. పిల్లలు ఒక 10-15 మంది పిల్లలు ఉండేవారు. ఒక అన్నకి పిలిచి, అన్న మీరు సండే స్కూల్ చెప్పండి అన్న అని సండే స్కూల్ అప్పగించాం. అప్పుడు కూడా ఇలాగే 2 ఆరాధనలు జరిగిస్తూ ఉండేవాళ్ళు. అంటే పేరెంట్స్తో పాటు పిల్లలు వస్తూ ఉంటారని ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినప్పుడు మేము అక్కడ కింద అద్దెకుండేవాళ్ళం, పైన ఆరాధన, కింద మేము ఉన్న రూమ్లో సండే స్కూల్ జరుగుతూ ఉండేది. పైన ఆరాధన, ఫస్ట్ ఆరాధనకు వచ్చేవాడు పిల్లలు తీసుకొచ్చేవారు, 2 ఆరాధనకు వచ్చేవాళ్ళు పిల్లలు తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఫస్ట్ ఆరాధన అయిపోయిన తర్వాత సండే స్కూల్ వచ్చిన పిల్లలందరూ కూడా వెళ్ళిపోవడానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు పేరెంట్స్తో పాటు. సండే స్కూల్ టీచర్ అన్నయ్య వాళ్ళకి అన్ని పాఠాలు చెప్పాడు, ఇంక వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. పిల్లలు మీకు అందరికీ అటెండెన్స్ ఇస్తాను, చాక్లెట్లు ఇవ్వండి అని అందరికీ ఇస్తూ ఉన్నాడు. అన్న దగ్గర ఇంకొక చిన్న హెల్పర్, అంటే పాపం పిల్లల్ని అలర చేయకుండా ఉండటానికి వాడు కూడా హెల్ప్ చేశాడు. ఆ మెట్లు దిగుకుంటూ వస్తూ ఉన్నాడు. అన్నయ్య ప్రైజ్ లార్డ్ అన్నయ్య అని పిల్లల దగ్గర ఎంత యాక్టివ్గా ఉంటారంటే మనం కనబడాలి కానీ వాళ్ళు అస్సలు మర్చిపోరన్నమాట. ఎన్ని దగ్గరికి వచ్చేస్తుంటారు, అన్నయ్య ప్రైజ్ లార్డ్ అన్నయ్య అని. ఆ పిల్లోడికి కూడా వందనాలు చెప్తా ఉన్నారు. ఈ లోపల 2వ ఆరాధనకి మోస్ట్ సీనియర్ విశ్వాసం వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, మాట్లాడండి అమ్మా, హల్లెలూయా చెప్పండి అమ్మా. ఆయనకి ఎవ్వరూ వందనాలు చెప్పలేదంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. అమ్మో, నేను ఎప్పుడు నుంచి వస్తాను ఈ సంఘానికి, నాకు ఎవ్వరు వందనాలు చెప్పలేదు. నిన్న కాక మొన్న వచ్చాడు ఆ సండే స్కూల్ టీచరు. దేవుడికి స్తోత్రం. మరి ఆ పిల్లలకి వాడికి అంత అనుబంధం ఉంది కాబట్టి ఖచ్చితంగా చెప్తారు. ఈయన ఎవరో తెలియదు కదా పిల్లలకి, చెప్పరు. నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే సీనియరా జూనియరా అని కాదు. దేవుడు ఒక జీతం దాచిపెట్టాడు. ఇతరులు నువ్వు చేసినా నేను చేసినా, నీది కరెక్టా నాది కరెక్టా కానే కాదు. సనగొద్దు, దేవుడికి అప్పగించుకుందాం. ప్రభు కృప విస్తరింప చేయునుగాక. రైట్, చివరి మాట ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుని మనం ప్రేయర్ చేసుకోబోతున్నాం. సనుక్కోకయు బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో తన మనసులో నిశ్చయించుకున్న ప్రకారమే ఇవ్వండి. చాలు. ఓకే, 4వది ఏంటంటే కానుక ఇచ్చే విషయంలో సనక్కూడదు. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, కానుక ఇచ్చే విషయంలో మాట్లాడట్లేదు. కానుక ఇచ్చే విషయంలో సనగొద్దు. ఆమేన్. గుడ్. దేవుని మందిరంలో మీరు ఇప్పటికే ఏదో చాలా విషయాల్లో ఈ పరిచర్యకి అనేక విధాలుగా మీరు సహకరిస్తూ ఉంటారు. మేము కూడికలు ఏర్పాటు చేయలే కానీ ప్రతి దాంట్లో ఏదో ఒకటి మీరు ఇన్వాల్వ్ అవుతూనే ఉంటారు. అయితే ఆత్మీయులు మీరు అర్థం చేసుకుంటారు, కుడి చేతి ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదులే,
ప్రభు మనం ఇచ్చాం, ఆ ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడనేటట్లుగానే మీరు చేస్తూ ఉంటారు. కొంతమందికి అటు ఇటు కాకుండా కొంచెం ఆత్మీయ విలువలు తెలియకుండా, ఇదిగో ఆయనక కానుకిస్తున్నావా, నీ పేరు చెప్పడమ్మా, ఎందుకమ్మా, స్తోత్రం చెప్పండి, ఇచ్చేది నాకు కాదు కదా ఆయనకి. బైబిల్ ఏమంటుంది తెలుసా, కొంచెంగా విత్తితే కొంచెం పంటే వస్తుంది. సమృద్ధిగా మీరు విత్తారా, సమృద్ధి అయిన పంట వస్తుంది. అందుకని కానుక ఇచ్చే విషయం అంట నువ్వెప్పుడు సనుక్కుంటే ఇవ్వకూడదట. అక్కడ ఏమని చెప్పాడు తెలుసా, విస్తారమైన ఫలం, నేను ఈ విత్తనం విత్తుతున్నాను ప్రభుకి, నా దేవుడు ఒక ఈవెని ఇవ్వబోతున్నాడని విస్తారమైన ఫలాన్ని నువ్వు అపేక్షించే విత్తాలి, కానీ సనుక్కుంటూ మాత్రం ఎప్పుడు చేయకూడదట. ప్రభు మిమ్మల్ని ఆ దిశగా నడిపించునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. యోధా తన పత్రికలో అంత్య దినాల్లో విశ్వాసుల పరిస్థితిని గురించి మాట్లాడుతూ వచ్చాడు. సనగొద్దు, ఎందుకు అంటే నశించిపోతాము. మన జీవితాలు అలా ఉండకూడదు. ఏ విషయాల్లో సనగకూడదో ఒక 4 సందర్భాలు మీ ముందు పెట్టాను. నెంబర్ 1, దేవుని మీద నువ్వు సనగకూడదు. 2, సేవకుని మీద సనగకూడదు. 3వది, ఇతరుల మీద సనగకూడదు. 4వది, ఇచ్చే విషయంలో నువ్వెప్పుడు సనుక్కోకూడదు. ఈ మాటలు దేవుని వెనుకల్లో దీవెనగా మార్చి స్థిరపరిచి కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఓకే, అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనం ముగించుకోబోతున్నాం. యేసయ్య మన కొరకే సిద్ధపరిచిన, విరిచి వడ్డించిన ఈ ఆహారం కొరకే చేతుల పైకి అందరం స్తోత్రం చెబుదామా ప్రభుకి. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకొంచెం కృప కోసమే స్తోత్రం చెబుదామా దేవునికి. హల్లెలూయా. ప్రభువా, ఈ పూట మాకు తెలియచేసిన మాటలన్నిటి కొరకు స్తోత్రమని విశ్వసించి ప్రార్థన పూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభువా నీకు వందనాలయ్యా, యేసయ్యా మీకు వందనాలయ్యా, సర్వశక్తి కలిగిన దేవా మీకు స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, వారిలో సనిగి సంహారకుని చేత నశించిపోయారు. మా జీవితాల్లో సనుగుడు అనేది ఒక వ్యాధి అని, అలాగూ సనగొద్దని చెప్పారు. నిజమే ప్రభువా, దేవుని విషయాల్లో మేము ఎప్పుడు సనగకూడదు నాయన. మాకు ఏ ఉద్యోగం ఇచ్చినా, ఏ వ్యాపారం ఇచ్చినా, ఏ పని ఇచ్చినా, ఏ సేవ అప్పగించినా అది నీవిస్తే కానీ మాకు అనుగ్రహించబడదు కదయ్యా. నీవు లేకుండా ఏమీ లేదు నాయన. సనుగుడు దూరము చేయి నాయన. ప్రార్థించేద్దాం, ప్రార్థించేద్దాం. అనారోగ్యం వచ్చిందా, యోబు వలె స్తుతించు, సనగొద్దు. యేసయ్యా నీకే మహిమ నాయన అని చెప్పు, స్తుతించు. హల్లెలూయా. దైవ జనుల మీద సనగొద్దు. సేవకుడు దేవుని ప్రతినిధి, నిరంతరం యాజకత్వం జరగాలి. నీ పిల్లలు కూడా యాజక ధర్మం చేయాలి. ప్రభువా, ఈ సేవలో మేము అలా ఉండాలి, కానీ సేవకు సనిగే వాళ్ళగా ఉండకూడదు నాయన. ఇతరుల మీద సనగకూడదు, అది మాకు ఏమాత్రం ఉపయోగం లేదు నాయన. కానుక ఇస్తా ఉన్నావా, సనగొద్దు. దాని నుంచి నువ్వు విస్తారమైన ఫలాన్ని పొందుకోబోతున్నావు. హల్లెలూయా. పరిశుద్ధుల పరిచర్యలో నీ కానుక వాడబడితే ఆ దీవెన నీకే, నీ కుటుంబానికే. ప్రభువా విశ్వాసంతో చెప్పండి, ప్రభువా స్తోత్రమయ్యా. హల్లెలూయా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనస్సులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనస్సులో నేనుంటే చాలయ్యా.
బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకు చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. సనగకుండగా స్తుతించు. చేసిన వాటికి, చేయబోతున్న వాటికి ప్రభువా అని చెప్పు. Glory, glory, glory. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమును నీ దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీ చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలం నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలం నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఆరాధన స్తుతి, స్తుతించు. ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన ఆరాధన. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది లేదు. సనగొట్టు, స్తుతించు, స్తుతించు. యేసయ్య నామములో మూయబడిన ద్వారాలు తెరవబడునుగాక, తెరవబడునుగాక. ప్రాకారములు కూలిపోనుగాక, ఎరుపు గోడలు కూలిపోనుగాక, చెరసాల పునాదులు కదిలిపోనుగాక. స్తుతించు, స్తుతించు, స్తుతించు. చప్పట్లు కొడుతూ స్తుతించు.
వచ్చే ప్రాకారాలు నీ ముందు దేవుడు నడుస్తూ ఉన్నాడు. ప్రాకారములు కూర్చు దేవుడు, ప్రాకారములు పడగొట్టు దేవుడు. నీ భక్త హృదయాన్ని మార్చు దేవుడు, పిల్లలని హృదయాన్ని మార్చు దేవుడు. స్తుతించు, స్తుతించు, స్తుతించు. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే, నీ మనస్సులో నేనుంటే చాలయా, చాలయా. మీరు తెలియపరిచారు ప్రభా. ఆ దినముల్లో నాయన ఇశ్రాయేలు కాలంలో అనేకులు కొందరు శనిగి సంహారకుల చేత నశించిపోయారని వాక్యం ద్వారా ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మేము ఎవరి మీద సనగకూడదో వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం నాయనా. దేవుని మీద సనగకూడదని తెలియపరిచారు ప్రభా, మీకు స్తోత్రాలు అయ్యా. నాయనా, యేసు నామములో ప్రతి ఒక్కరూ నాయనా వారికి కలిగిన స్థితిలో నేను స్తుతించే మనసు ఉండాలి, కానీ ఎప్పుడు నీ మీద సనగకూడదని తెలియపరిచారు ప్రభువా. యేసయ్యా, మీకు స్తోత్రం నాయనా. మేము ఏ స్థితిలో ఉన్నా నేను స్తుతించే కృప మాకును మా బిడ్డలకు దయచేయండి దేవా. సనుగుడు సంశయం అనేది మాలోనికి రాకుండా తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నాయనా, నీకు వందనాలు ప్రభువా. అలాగనే నా తండ్రి దైవజనుల మీద సనగకూడదని తెలియపరిచినందుకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, సమస్తము చూచేవాడు మీరు గనక అయ్యా సేవకులు ఆ దినములో ప్రభా మోషే అహరోనుల మీద సనుగుకొని నాయన అయ్యా ఇబ్బంది పాలైనట్లు వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. విరోధంగా కూడే ఆ మనసు రాకూడదు ప్రభా. యేసు నామములో దర్శించండి నాయన. అలాగే ఇతరుల గురించి సనగకూడదని తెలియపరిచారయ్యా. అయ్యా, తోటి వారందరినీ నాయన చక్కటి మనసుతో అంగీకరించి కృప ఉండాలి ప్రభా. అయ్యా, సణిగే మనస్తత్వం తొలగిపోవాలి ప్రభా. అలాగనే నా తండ్రి దేవానికి స్తోత్రం. కానుక ఇచ్చుడులో సనగకూడదని మనస్ఫూర్తిగా ఇవ్వాలని తెలియపరిచినందుకు స్తోత్రం నాయన. నా తండ్రి, వెతుబడిన వాక్కుల్ని బిడ్డలందరి హృదయాలలో ఫలభరితంగా మార్చండి అయ్యా. వాక్యాన్ని హత్తుకొని అలాగునే వెంబడించడానికి సహాయం చేయండి అయ్యా. వాక్యానుసారమైన జీవితాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సియోనులోంచి మీ కృప అధికం చేయండి అయ్యా. నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ సనుగులనేది విడిచిపెట్టి ప్రభా నీ వైపు చూసే కృపను గ్రహించు నాయన. నా తండ్రి, రాత్రంత క్షేమం లేచి నేను స్తుతించడానికి మెలుగు కలిగిన ఆత్మ దయచే ఉదయకాలంలో లేచి నాయన జరిగే ఆరాధన కొరకు బిడ్డలందరినీ సకాలానికంటే ముందుగానే సిద్ధపరిచి మహిమ పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.